అన్నాడు. సరే అయ్యా మా రాజా అన్నంతలో కూడా మేము కడతామన్నారేనా నేను ఒక ఊరు వాళ్ళు వచ్చి ఉదాహరణాడు ముగ్గులు వస్తున్నారే ఉదాహరణాడు ముగ్గులు పోసిర్రు గడియలు చూసి గోపురాలు సురువు చేయబట్టిరమ్మా చెప్పిరా మరి ఎసమయ్యో ఉదాహరణాడు కూడా ముగ్గులు వచ్చి మరి సురువు చేసినారే పుల్లు గోపురాలు కట్టబట్టే ఈరగమ్మకైనా రామరాము పుల్లైన కట్టినారు ఊరి దివైనాయి రామరాము చెప్పినప్పుడు ఆ గుళ్ళు ఏనాడు పూర్తయినాయి ఆ గుళ్ళ మీద ఏనాడు బంగారు గోపురాలు పెట్టిరు ఇంకనే ఇంటి తత్తలు దిగిన బంగారు దంతలు ఊరు కొరలు కట్టిరి మనం బసవరెడ్డి చేసినావు తమ్ములారా మనకు అడిగింది లేదనుకుంటే ఇస్తాననే ఇప్పుడే తీసుకొని మన పట్టణం వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారే రామ 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 వచ్చి గుళ్ళు కట్టి ఏనాడు ఒక బసవరెడ్డి దాన్ని పోతున్నారే చేసినప్పుడు ఇంకా కొడుకులాడ మీరే లేదు అంటుండు నాయన బసవరెడ్డికి బసవరెడ్డి పర్వాలేదు అన్నాడు. సరే మంచిది కొడుక తిరుపతి తిండికి ఇస్తున్నా అట్ట వస్త్రాలు ఇస్తున్నా నా మరదలు గుళ్ళు గోపురాలు కట్టే కాబట్టి మరి వడబండి ఎరగలేదని గుంట ఇచ్చినాడే అతను సంతోషంగా సాగులోను దున్నడమ్మా వండ ఎక్కడుకులారా కొడుకులారో భార్య పిల్లలు మీరు మంచిగా వండి చేసినారు నానాయుడు
దీవించుకుంటా వంటి కొడుకున్నారు మీరు భార్య పిల్లలకు బట్టలు పెట్టిన తినబోలే తిండికి ఇచ్చిన కట్ట వస్త్రాలు పెట్ట ముసలాలు ఇచ్చిన కొడుక వెళ్ళి పొండి కొడుక మా నాయుడు అన్నప్పుడు వచ్చిన పని వాళ్ళు మేము మంచిగా దీవించిపోతామని దీవెనది పెట్టమంటే వచ్చిన పని వాళ్ళు పొరలే నీ ఎంత మంచివాడు వేడయ్యో పసుపురెడ్డి రాధాలు పట్టినారే వెళ్ళిపోతాము నేను రామరామ పడిగిందాని కట్టయ్యా పసుపురెడ్డి మంచిగా ఇచ్చినావే వెళ్ళిపోతా ఉన్నారమ్మా రామరాము ఆ ఊరు ఏనాడు మెచ్చుకుంటే ఏనాడు అడిగిన దానికి ఎక్కించుకుంటారు సంబరపడకుండా వేరు అక్కడ గుళ్ళు గోపురాలు అయినాయి మరి ఒంటికి కదా మరదలతో అని పోవాలి గుళ్ళు గోపురాలలో ఉండాలని నేను అడుగుతాను చెప్పి అయితే ఒంటికి బసవరెడ్డి మరదల మేడకు వచ్చినాడే మహామరదల మా ఈరనాగమ్మ నేను ఒక్కడ అడుగుతున్నా మరదల ఏనాడు వీరడాగమ్మ పడి చేసేది లేదు వంట చేసేది లేదు ఆవుల పెంట తీసేది లేదు గోగుల పెంట తీసేది లేదు ఆ మాల మీద ఉండాలి నీకు పొద్దున వంట ఆపన వంట 66 గురువు రేతి ఉంటుంది 76 దేవినావుల పెరుగు నీకు పంపిస్తా నిమ్మలంగా ఈనాడు ఒక గుళ్ళల్లో గోపురాలనుండి పట్టం మంచిగా చూసుకోవాలి మరి వడవంటిగా నువ్వు ఒడికి పెట్టినందుకు మాకునే ఏనాడు పొద్దుంటే మాపు లేకుండే మాపుంటే పొద్దు లేకుండే కుర్చీ అడిగి పెట్టినందుకు ఏడమని ఇంటి కలిగింది కుడిన బంగారం కదా ఎక్కనే ఎన్నికలు కలిగింది వీరనాగమ్మ చెప్పినట్టు నువ్వు భగవంతుని బిడ్డ ఎక్కడ ఏర్పడకుండా కూర్చున్నదంటారు బాబా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మరి నాకంటే పెద్దవాళ్ళు ఉండగా నేను ఎట్లా కూర్చుంటా బాబా మాట అనకు ఏనాడు వీరడాగమ్మ అన్నదమ్ము అన్నప్పుడు బసవరెడ్డి ఏమంటాడు మరదలా వీరడాగమ్మ నేను వాళ్ళకి చెప్పుకుంటా నువ్వు వచ్చినాక మిద్దలి మేడలు పడుతుంది ఇప్పుడు బంగారం కలిగింది అతి మాట బలగాకు మరదల వీరడాగమ్మ నువ్వే ఏమంటా ఉన్నారా బసవరెడ్డి దేవి నేను ఉన్నాక నీకే బరువా నేను తప్పు అనుకుంటా అనుకోగాని నేను ఎక్కడ వారానికి ఎక్కడ వింటో ఎక్కడ నాకే లేదు బావా అని చెప్పన్నప్పుడు నేను అన్నాక నీకేంది నువ్వు 5 పైసల పని తీసేది లేదు గోగల పెంట తీసేది గోగల పెంట తీసేది నీళ్ళు తెచ్చేది లేదు లేదా చెప్పిండు
సరే అనుకున్నది ఈరనగమ్మ మాలి యొక్క వట్టేరా మాలి ఎక్కుతున్నది రామని ఓ ఎట్టి గుళ్ళు బంగారు గుళ్ళు గోపురాలు యొక్క వట్టే కాలు గంబాలు అందుకే దావి మిత్రుల బోలు అందుకే కార్తీక అన్నబోలు ఎదురుంటే దొండ పల్ల రీతి ఆరతమ్మల బాబుగా బోలు అన్న తండ్రి ఓ రాణి అమ్మవారు ఏ నగర పేరు చెప్తే ఏ గరిగంట లేకపోతే మొగలు శక్తులు మొగుతున్నాయి కదలమంటే కైలాసం కదలబట్టి మాటలు పట్టుకొని ఆ గుళ్ళల్లో ఏనాడు కొలువు తీరింది ఆ బసవరెడ్డినైనా నా మరుదులు అన్నా నా మాట తప్పకుండా గుళ్ళకి ఏనాడు పోయింది మరి నేనంటి ఆవుల పెండ చేద్దు గోవుల పెండ చేద్దు నువ్వు వంట ఉండేది లేదు నీళ్ళు తెచ్చేది మరి వంట వంటి కనుక నా భార్యలు చెప్పాలి నా మరదలే చెప్పాలి ఆ కలియేడి మేడలకు వచ్చి మరి వడబండిగలకి మీరే నాగమ్మ మరదలు ఏనాడు వచ్చినందుకు మనకు అన్ని ఇదిలా కలిగింది ఆమెను వంట చేయమనదు నీళ్ళు తెమ్మనదు ఆవుల పెంట తీయమనదు గుళ్ళు గోపురాలు కట్టి మరి ఏనాడు ఒక గుళ్ళల్లో వచ్చినా మనకు దేవత అని చెప్పింది చెప్పినప్పుడు ఏనాడు ఒక 30 చుట్లు కూడా ఉంటాయి కానీ 3 సిగలు కూడా ఉండయి ఓ సెల్లే చూసినావే చూసినవా 30 చుట్లన్నీ ఉంటే 3 సిగలు ఉన్నాయి వెనక సీరు వచ్చిందని గుళ్ళు గోపురాలు కట్టించి ఊరు ఉప్పురాల్లో పిలిపించి ఆ గుళ్ళు కట్టి గుళ్ళలు ఉంచుకుంటు మరదలు మనను ఆవుల పెండ తీయాలట పొద్దుబాబు వంట చేసి దానికి ఇచ్చిరావాలట ఇళ్ళకి పెట్టాలట చూసినవా చేద్దాం మాయ మరి మనం ఏం చేస్తాము మనం చేయొద్దు కొన్ని రోజులు చూద్దామంటావా చూద్దాం అట్లా కూడా కొన్ని రోజులు చూద్దాం ఆయన మాట విందాం ఏం చేస్తాడు ఇంకేం చేస్తాడు తర్వాత ఆలోచన చేద్దాం అని ఏనాడు అనుకున్నారు ఈ బసవరెడ్డి ఏమన్నాడు మరి నా మరదల బట్టలు ఎవరు ఉతకాలి ఆ పట్టముల్ల ఇంద్రగిరి పట్టముల్ల ఏనాడా మరదల బట్టలు ఉతకటోళ్ళు ఎవరు కావాలని బట్ట వంటి కనుక ఆడవాడ తిరుగుతుండు ఓ దేవుడా ఆడవాడ తిరగబట్టే పద్దెనిమిది వాడలైనా తిరుగుకుంటా సాకాలి వాడకైనా చేరవచ్చే సాకాలి వాడకైనా చేరవచ్చే ఆ యొక్క బసవరెడ్డి ఆ సాకలి వాడలు చేరవచ్చిండు చేరవచ్చే వరకే ఆ సాకలు తుడమన్నా ఆ చిన్నగా వెళ్ళేనైనా మరి అదే ప్రకారంగా పట్ట మంచి విను వండుకున్నప్పుడు చూడబట్టే దేవుడు ఏమంట ఉన్నాడమ్మా ఆ సాకలు తుడమని ఉండేసీడు అయ్యో తుడమల్లా నీకు ఏదంటే అది ఇస్తే గాని నా మరదలు ఏనా వీర నాగం ఉన్నది పొద్దున బట్టలు మామిడి తేవాలి మామిడి బట్టలు పొద్దున తేవాలి బట్టలల్లో విండాలి రామని